హలో అండి. వెల్కమ్ టు మేడమ్ ఫుడ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి శివరాత్రి పూజకి సంబంధించినటువంటిదండి. నేను శివరాత్రికి ముందల రోజు వరకు గూడా పూజకి సంబంధించి ఏమీ చేయడానికి లేకుండా అయింది. పూజ చేసుకోకూడదు. అందుకని ఏం చేయలేదు పూజకి సంబంధించి. ఇంకా కిచెన్ రూమ్ ఒకటి మాత్రం క్లీన్‌గా ఉంచుకున్నాను. కిచెన్ రూమ్ ఒకటి క్లీన్‌గా ఉంచుకుంటే చాలు మనకి చాలా వరకు పనయిపోయిన ఫీలింగ్ వచ్చిద్ది. అండ్ ఎర్లీ మార్నింగ్ గూడా కిచెన్ అలాగా ఉంటే నీట్‌గా మనకు కూడా చాలా పాజిటివ్‌గా అనిపించిద్ది. సో, కిచెన్ ఒకటి అట్లా నీట్‌గా పెట్టుకున్నాను. నాకిది జాబ్ చేసేటప్పటి నుంచి అలవాటుంది. ఒక 8 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నానండి. ఇంక నాకెంతో ఆరోగ్యం బాగోపోతే తప్ప మిగిలిన అన్ని సమయాల్లో నేను నైట్ పడుకునేటప్పుడు ఇట్లా కిచెన్ రూమ్ అనేది క్లీన్ చేసుకొనే పడుకుంటాను. అప్పుడే మార్నింగ్ మనం లేచినప్పుడు మన వర్క్ అనేది చాలా త్వరగా అయిపోయిద్ది. అండ్ పాజిటివ్‌గా గూడా అనిపిచ్చిద్ది చూసిన వెంటనే క్లమ్జీగా ఉండకుండా. అండ్ నెక్స్ట్ రథం ముగ్గు గూడా వేశానండి. మీలో ఎంతమందికి శివరాత్రికి ఇట్లాగా రథం ముగ్గు వేయడం అలవాటుంది? కామెంట్‌లో చెప్పండి. నాకైతే పెళ్ళైన కొత్తలో రథం ముగ్గు వేయడం అసలొచ్చేది గాదు. మా ఇంటి పక్కన ఆంటీ యేసేవాళ్ళు గదా! అది చూసి వేసేదాన్ననమాట. ఇంకా తర్వాత ఇప్పుడు అలవాటయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లాగ ఒక పీఠం ఏర్పాటు చేసుకున్నాను. ఏర్పాటు చేసి ఆహ్, పసుపు గణపతిని అలానే గౌరమ్మ వారిని గూడా ఏర్పాటు చేశాను. అండ్ నెక్స్ట్ నా దగ్గర ఇక్కడ అదే ఆదియోగి స్టాచ్యూ ఉండిద్ది గదా! అట్లాంటిదుంది. ఇది కాశీ వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను నేను. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి శివరాత్రి పూజలో ఈ ఈ విగ్రహం గూడా పెట్టుకొని పూజ చేసుకుంటున్నానండి నేను. నైట్ టైమ్ వచ్చేటప్పటికి 12కి మనం అన్నంతో గానీ, మట్టితో గానీ లింగం తయారు చేసుకొని చేసుకుంటాం గదా! ఇది మార్నింగ్ అనమాట నేను వీడియో తీసింది. సో, అందుకని ఆ లింగం తయారు చేసింది లేదు దీంట్లో. జస్ట్ ఈ విగ్రహానికి మాత్రం పూజ చేసుకున్నాను. అండ్ ఆ ఫోటోకి గూడా. ఇంకా దీపారాధన చేసుకున్నాను. అలానే ఈ గులాబీ మాలలతో పాటు శివుడికి తెల్లని పూలంటే ఇష్టమని చెప్తారు. అందుకని నా దగ్గర లిల్లీ పూలుంటే వాటితో గూడా ఒక మాల అనేది తయారు చేసి శివుని పటానికి అలంకరించాననమాట. పూజ అనేది చాలా అంటే చాలా సింపుల్‌గా చేసుకున్నానండి. అంతకుముందు గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ఎందుకో తెలీదు. అంటే ఆ ముందల రోజు నేనేమి చేయడానికి లేకుండా అయిపోయింది. ఇంక అన్నీ మార్నింగే ఏర్పాటు చేసుకోవాల్సొచ్చింది. ఇంకేదేమైనా సరే ముందు పూజైతే చేసుకోవాలి ప్రశాంతంగా. అది ఎట్లా చేశామనేది అనవసరం అని చెప్పి ఇంక స్టార్ట్ చేశాను. ఇంకా దేవుడికి ఒకటే అనుకున్నా. ఈ మధ్య నాకు ఆరోగ్యం గూడా కొంచెం అంత బాగోట్లేదు. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నేను ఈ అవకాశం ఇచ్చావు కాబట్టి ఉపవాసం ఉండాలి అనుకుంటున్నాను. అలానే జాగారం గూడా చేయాలనుకుంటున్నాను స్వామి. ఇంక నువ్వే చూసుకోవాలి అంతా. ఏ విఘ్నాలు గూడా ఉండకూడదని చెప్పి వినాయక స్వామికి గూడా దండం పెట్టుకున్నానండి. ఇంక ఇక్కడ వినాయక స్వామికి అష్టోత్తరం చేసుకున్నాననమాట పూజ. అయిపోయిన తర్వాత బెల్లం ముక్క ప్రసాదంగా పెట్టాలి. పెట్టాను. ఇంక తర్వాత ఈ శ్వేతాక్షింతలుంటాయి గదా! శివుడికి తెల్లని అక్షింతలతోనే మనము పూజ అనేది చెయ్యాలి. ఇది విభూతితో కలుపుకున్నాననమాట. ఎర్రని అక్షింతలు, పసుపు అక్షింతలు ఉపయోగించకూడదు అంటారు. అందుకని చెప్పి శ్వేతాక్షింతలతోనే శివునికి గూడా అష్టోత్తరం చేశాను. ఇంక ప్రసాదాలు గూడా ఏం చేయలేదండి నేను. పాలు కాగబెట్టేసి పెట్టాను. అండ్ కొబ్బరికాయ మాత్రం కొట్టాను. ఎవ్రీ ఇయరు నేను పూజ చేయడానికి ఒకవేళ నాకు వీలుగా లేకపోతే గుడికెళ్ళి శివరాత్రి రోజు కొబ్బరికాయ అయినా కొట్టేసొస్తాను. కొబ్బరికాయ అనేదైతే మాత్రం కంపల్సరీ అనమాట. అందుకని ఈ ఇయర్ గూడా కొబ్బరికాయ కొట్టాను. అండ్ నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ నారికేళ్ళ దీపం అనేది గూడా మార్నింగు, ఈవినింగు వెలిగించేదాన్ని. ఈ ఇయరు నారికేళ్ళ దీపం అనేది గూడా వెలిగించలేదండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసాననమాట. చెప్పాను గదా! చాలా అంటే చాలా సింపుల్‌గా చేశాను ఈ ఇయరు. ఇంకా అదే నైటు లింగం అనేది ఏర్పాటు చేసుకుంటాం గదా! అప్పుడు వెలిగిద్దాంలే నారికేళ్ళ దీపం అన్నట్లుగా ఆలోచించుకున్నాననమాట. ఇది నేను 2020లో చేసినటువంటి పూజ అండి. ఇది ఒక్కో ఇయరు ఒక్కోలా చేసుకున్నాను. ఈ 2 ఇయర్స్ మేము మా పాత ఇంట్లో ఉన్నప్పుడనమాట. అప్పుడు రెంటెడ్ హౌస్‌లో ఉండేవాళ్ళము. ఇది 2022 మేము మా కొత్త ఇంట్లోకొచ్చినప్పటి నుంచి చేసిన పూజలనమాట. మీకు ఏ ఇయర్‌ది నచ్చిందో కూడా నాకు కామెంట్‌లో చెప్పండి. ఆహ్, ఇన్ని ఇయర్స్‌తో పోలిస్తే ఈ ఇయరేనండి చాలా సింపుల్‌గా పూజ చేసుకున్నాను. బట్ ప్రశాంతంగా అయితే ఉంది. థాంక్స్ ఫర్